నిండు నదులు పారు నిలచి గంభీరమై వెర్రివాగు పారు వేగబొర్లి అల్పుడాడు రీతి నదికుండు వాగున విశ్వదాభిరామ వినురవేమ. ఈరోజు మనం ఒక అందమైన ఊరి కథ విందాం. ఇది శబ్దం చేసే చిన్న వాగు కథ కాదు, ఇది నిశ్శబ్దంగా ప్రవహించే నిండు నది కథ. ఈ ఊరిలో మంచి స్నేహితులు ఇద్దరు ఉండేవారు. ఒకరు సోమన్న, ఇంకొకరు రామన్న. సోమన్న అంటే అందరికీ ఇష్టం, ఎందుకంటే అతను చాలా ఉత్సాహంగా మాట్లాడతాడు. ఏదైనా కొత్త విషయం తెలిసిందంటే ఊరి అంతా పెద్దగా చెప్పేస్తాడు. నాకే అన్నీ తెలుసు అన్నట్లుగా చేతులు ఊపుతూ గొంతు చించుకొని మాట్లాడతాడు. రామన్న మాత్రం భిన్నం. అతను తక్కువ మాట్లాడతాడు, కానీ ఏం మాట్లాడినా అర్థం ఉండేలా మాట్లాడతాడు. ఎక్కువగా నిశ్శబ్దంగా ఉంటూ ప్రకృతిని గమనిస్తూ ఇతరులకు సహాయం చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఆ ఊరికి ఒక వ్యాపారి వచ్చాడు. అతను తన బండి మీద ఒక పెద్ద వింత యంత్రాన్ని తీసుకొచ్చాడు. ఊరిలోని వాళ్ళంతా ఆసక్తిగా చుట్టూ చేరారు. ఈ యంత్రం చాలా విలువైనది అని వ్యాపారి అన్నాడు. కానీ ఇది పాడైపోయింది, దీన్ని ఎవరు బాగు చేస్తారో వారికి 1000 బంగారు నాణేలు ఇస్తాను అని వ్యాపారి చెప్పాడు. 1000 బంగారు నాణేలు అన్న మాట వినగానే సోమన్న కళ్ళల్లో మెరుపు వచ్చింది. ఇది ఎంత పెద్ద పని అని అరిచాడు. నేను వెంటనే బాగు చేస్తాను అని ముందుకు దూసుకొచ్చి యంత్రాన్ని అర్థం కాకుండానే గట్టిగా కొట్టాడు. స్క్రూలు తిప్పడం మొదలుపెట్టాడు. టంగ్ టంగ్ అంటూ పెద్ద పెద్ద శబ్దాలు. అందరూ చూస్తుండగానే ఒక చిన్న భాగం విరిగిపోయింది. వ్యాపారి ముఖం దిగులుగా మారింది. సోమన్నకు కోపం వచ్చింది. ఇది అసలు పనికిరాని యంత్రం అని అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు అక్కడ నిశ్శబ్దం అలుముకుంది. ఆ నిశ్శబ్దంలో రామన్న మెల్లగా ముందుకు వచ్చాడు. తొందర లేదు, ఆవేశం లేదు. ఒక నిండు నది ఎలా నిశ్శబ్దంగా ప్రవహిస్తుందో అలాగే అతని యంత్రం పక్కన కూర్చున్నాడు. అన్ని భాగాలను జాగ్రత్తగా చూశాడు. వినిపించే చిన్న శబ్దాల్ని గమనించాడు. కొద్దిసేపటికి అతనికి ఒక చిన్న లోపం కనిపించింది. ఒక చిన్న వైరు సరిగా కలవలేదు. రామన్న మెల్లగా తన పనిముట్టు తీసుకొని ఆ వైరుని సరిచేశాడు. టిక్మని అంతే, యంత్రం మెల్లగా పనిచేయడం మొదలుపెట్టింది. ఊరంతా ఆనందంతో చప్పట్లు కొట్టింది. వ్యాపారి ఆనందంగా రామన్నకు 1000 బంగారు నాణేలు ఇచ్చాడు. అప్పుడు అతను చిరునవ్వుతో ఇలా అన్నాడు. పిల్లలు, చిన్న వాగులు చాలా శబ్దం చేస్తాయి, కానీ నిండు నదులు నిశ్శబ్దంగా లోతుగా ప్రవహిస్తాయి. నిజమైన తెలివి ఆర్భాటంలో కాదు, ప్రశాంతమైన ఆలోచనలో ఉంటుంది. ఆ రోజు నుండి పిల్లలందరూ ఒక మంచి పాఠం నేర్చుకున్నారు. సోమన్న కూడా దూరంగా నిలబడి ఇది చూశాడు. తన తప్పు అర్థం చేసుకున్నాడు. రామన్న మాత్రం కొంత బంగారాన్ని పేదవాళ్లకు పంచాడు. మళ్ళీ తన చెట్టు కింద కూర్చొని ప్రశాంతంగా పుస్తకం చదువుతూ కనిపించాడు. మీరు కూడా చిన్న వాగులా శబ్దం చేయాలనుకుంటున్నారా, లేక నిండు నదిలా నిశ్శబ్దంగా లోతుగా ఉండాలనుకుంటున్నారా? ఎప్పుడూ రామన్నలా ప్రశాంతంగా ఆలోచించండి. అప్పుడే మీరు కూడా నిజంగా గొప్పవాళ్ళు అవుతారు. మీకోసం వేమన పద్యం ఇంకోసారి తాత్పర్యంతో కలిపి. నిండు నదులు పారు నిలచి గంభీరమై వెర్రివాగు పారు వేగబొర్లి అల్పుడాడు రీతి నదికొండు వాగున విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: తెలివిహీనుడు పలికే బడాయి మాటలు మంచి గుణములు కలవాడు ఎన్నటికీ చెప్పడు. గలగల శబ్దము చేయుచు పొంగిపారు చిన్న చిన్న కాలువల వలె పెద్ద నదులు ప్రవహింపవు కదా.